రైట్. ఇక నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి చూసుకుంటే కడప జిల్లా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతో పవర్ హబ్గా మారుతుంది. మంత్రి మండలి భూముల కేటాయింపు కూడా పూర్తి చేసింది. ఇక ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు ఏ మేరకు లభించబోతున్నాయి, పనుల పురోగతి ఎలా ఉంది అనేది మా రిపోర్టర్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. చిరంజీవి ఏదైతే కడప జిల్లాలో అటు సోలార్ విండ్‌తో పాటు ఇప్పుడు పంపుడు స్టోరేజీ కలిపి ప్రస్తుతానికైతే కడప జిల్లా సోలార్ హబ్‌గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదాపు కొండాపురము అలాగే పెద్దమూడి మండలాల్లో 600 మెగావాట్లకు సంబంధించినటువంటి 3,000 కోట్లతో పూర్తయినటువంటి సోలార్ ప్రాజెక్టును కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి అలాగే ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి మంత్రి మండలిలో కూడా ఏదైతే సోలార్ విండ్ పంపుడు స్టోరేజ్‌లకు సంబంధించి దాదాపు 24 ప్రాజెక్టులకు సంబంధించి ఆమోద ముద్ర కూడా పడిందని చెప్పుకోవచ్చు. 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఈ 3 ఏదైతే సోలార్ విండ్ పంపుడు స్టోరేజ్‌లకు సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే కొన్ని పనులు ఆదాని కావచ్చు, సెల్ కావచ్చు, ఈ కంపెనీలకు సంబంధించి నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు 1,850 మెగావాట్లతో నిర్మాణ పనులు అనేటువంటివి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మరో 1,350 మెగావాట్లకు సంబంధించి నిర్మాణ పనులకు కూడా ఆమోద ముద్ర పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే జిల్లాలో జరిగేటువంటి ఈ నిర్మాణ పనులకు సంబంధించి ఈ మూడింటికి సంబంధించి జరిగేటువంటి వాటిలో దాదాపు 90,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగించేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతానికి సోలార్ విండ్ పవర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలనే విండ్ పవర్ కూడా ఆదానికి సంబంధించినటువంటి కంపెనీ విండ్ పవర్ కు సంబంధించినటువంటి పనులను కూడా దక్కించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గండికోటకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు సమీపంలో దాదాపు 1,800 మెగావాట్లకు సంబంధించి విండ్ పవర్ ఏదైతే పంపుడు స్టోరేజ్ కు సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే లింగాల మండలంలో ఉండేటువంటి పీబీఆర్ దగ్గర 500 మెగావాట్లు, అలాగే గండికోట 2 కింద 2,250 మెగావాట్లకు సంబంధించి ఏదైతే పంపుడు స్టోరేజ్ కి సంబంధించి ఆదాని కంపెనీ ఇవి మూడింటికి సంబంధించినటువంటి ఆదాని కంపెనీ నిర్మాణ పనులు దక్కించుకోవడం జరిగింది. ఏదైతే పంపుడు స్టోరేజ్ తో పాటు సోలార్ విండ్ కు సంబంధించి ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కొత్తగా వచ్చేటువంటి వాటిలో దాదాపు 1,350 మెగావాట్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా కూడా ఏది ఏమైనా కూడా అటు సోలార్ విండ్ తో పాటు పంపుడు స్టోరేజ్ కి సంబంధించి ప్రస్తుతము ఏదైతే ప్రభుత్వము ఇటీవల మంత్రివర్గ మండలి సమావేశం జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో 4 మండలాల్లో ఏదైతే సింహాద్రిపురము, తొండూరు, అలాగే ముద్దనూరు, బ్రహ్మంగారి మఠం ఈ 4 ప్రాంతాలలో దాదాపు 200 ఎకరాల్లో ఏదైతే సోలార్ కు సంబంధించినటువంటి పనులకు అటు ప్రభుత్వ భూమిని కేటాయించడంతో పాటు దాదాపు 500 మెగావాట్లకు సంబంధించి ఆమోద ముద్ర కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కడప జిల్లా ఒక సోలార్ హబ్ గా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధి దొరికేటటువంటి విధంగా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు దొరికినట్లయితే అటు నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈ 3 సంబంధించినటువంటి సోలార్ హబ్ పూర్తయినట్లయితే కడప జిల్లా ఒక సోలార్ హబ్ గా మారి అటు జిల్లా ప్రజలు కూడా ఏదైతే నిర్మాణ పనులకు పూర్తయినటువంటి నిరుద్యోగులకు ఉపాధి దొరికినట్లయితే అటు జిల్లా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే జిల్లా ఒక సోలార్ హబ్ గా మారే విధంగా తయారైతుందని చెప్పుకోవచ్చు చిరంజీవి. రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.